హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనకి ఎట్టకేలకి గ్రూప్ 1 సర్వీస్ నుంచి మనకి హాల్ టికెట్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవడానికి వెబ్సైట్లో మనకి లింక్ని అయితే పెట్టడం అయితే జరిగిందనమాట, మన టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో. సో మరి మీరు గూగుల్ క్రోమ్లోకి వెళ్ళి tspsc.gov.in అని చెప్పేసి ఇక్కడ ఉన్నట్లు ఈ విధంగా అయితే మీరు టైప్ చేసి సెర్చ్ చేస్తే మనకు ఈ విధంగా అయితే ఓపెన్ అయితే అవుతుందన్నమాట. సో ఈ విధంగా అయితే మనకు వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకి ఇక్కడ బ్లింక్ అవుతా ఉంది చూడండి, గ్రూప్ 1 సర్వీసెస్ డౌన్లోడ్ హాల్ టికెట్స్ అని చెప్పేసి. అక్కడైనా సరే క్లిక్ చేయండి, లేదంటే పైకి స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ కూడా ఉంటుంది ఇంకొక ఆప్షన్, గ్రూప్ 1 సర్వీసెస్ డౌన్లోడ్ హాల్ టికెట్స్ అని చెప్పేసి. ఇక్కడ క్లిక్ చేసినా లేదంటే ఇక్కడ స్టార్టింగ్ ఇక్కడ క్లిక్ చేసినా కూడా మనల్ని డైరెక్ట్ లింక్లోకి అయితే తీసుకెళ్తుంది అనమాట. సో ఇప్పుడు నేను క్లిక్ చేసి చూపిస్తాను చూడండి. సో క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుందన్నమాట. సో చూడండి, మనకి ఈ విధంగా అయితే వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ యొక్క టీఎస్పీఎస్సీ ఐడిని అయితే ఇక్కడ మీరు ఎంటర్ చేయండి, అండ్ అలాగే డేట్ ఆఫ్ బర్త్ని ఇక్కడ ఎంటర్ చేయండి. దాని తర్వాత ఇక్కడ ఇచ్చినటువంటి క్యాప్షన్ని ఇక్కడైతే మీరు ఎంటర్ చేయండి. ఇక్కడ క్యాప్షన్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ డౌన్లోడ్ పీడిఎఫ్ అని ఉంది కదా, సో ఈ డౌన్లోడ్ పీడిఎఫ్ పైన అయితే మీరు క్లిక్ చేస్తే డైరెక్ట్గా మీ యొక్క హాల్ టికెట్ అయితే డౌన్లోడ్ అయిపోతుంది అనమాట. గుర్తుపెట్టుకోండి, మనకి 2 ఫామ్స్ని అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట మనకు వెబ్సైట్లో. నేను అది చూస్తా చూడండి. ఇప్పుడు మనకు వెబ్సైట్లో ఏంటంటే 2 ఫామ్స్ ఇచ్చారు. సో ఇది చాలా ఇంపార్టెంట్. మీరు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఒకవేళ మీ యొక్క ఫోటో కనుక ఒకవేళ బ్లర్గా వచ్చింది, లేదంటే మీ యొక్క నేమ్ తప్పుగా పడింది అంటే ఇక్కడ 2 మనకు ఫామ్స్ అయితే ఇక్కడ అవైలబుల్లో పెట్టారనమాట. ఇది వచ్చేసేమో మనకి నేముకు కరెక్షన్ అనమాట. అంటే నేమ్ ఒకవేళ తప్పుగా ఉంటే ఇక్కడ ఈ లింక్ పై క్లిక్ చేస్తే ఒక ఫామ్ వస్తుంది, అది డౌన్లోడ్ చేసుకొని నేను చూస్తే ఇప్పుడు. లేదా మీ ఫోటో కనుక ఒకవేళ బ్లర్ వచ్చింది, లేదంటే ఏదైనా మిస్టేక్ ఉంది మీ ఫోటో అని అంటే ఇక్కడ ఈ యొక్క మనకు లింక్ అయితే పెట్టారు, ఇక్కడ ఫామ్ ఉంటుంది. దాన్ని ఈ లింక్ పై క్లిక్ చేసి మీరు ఫామ్ని అయితే డౌన్లోడ్ చేసుకొని ఫిల్అప్ చేసి మీరు ఎగ్జామ్ సెంటర్లో హాల్ టికెట్తో పాటు వీటిని కూడా మీరు ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. సో నేను మరొకసారి తెలియజేసి చూడండి. ఇది నేమ్కి సంబంధించినటువంటి అప్లికేషన్ ఫామ్ అనమాట. దానిపైన క్లిక్ చేస్తే మనకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత నేను చూస్తే చూడండి, అంటే మీరు ఏ విధంగా ఫిల్అప్ చేయాలి, మీరు ఏ విధంగా సబ్మిట్ చేయాలని నేను ఒకసారి ఎగ్జాంపుల్ అయితే చెప్తా. వీడియో అయితే స్కిప్ చేయకుండా అయితే చూడండి, ఖచ్చితంగా చాలా ఇంపార్టెంట్ ఇది. సో ఎందుకు అని అంటే చాలామందికి అక్కడక్కడ తప్పులు కూడా వస్తున్నాయని చెప్పేసి చాలామంది ఫోన్స్ అయితే చేస్తుంటారు నాకు. సో ఇక్కడ చూడండి, ఇది మనకి నేమ్కు సంబంధించిన అన్నమాట, అంటే పేరు కరెక్షన్కి. ఓకే, ఎవరైనా పేరు తప్పుగా పడితే ఈ ఫామ్ని అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీ హాల్ టికెట్ నెంబరు, డేట్ ఆఫ్ ఎగ్జామ్, ఇక్కడ మీ డీటెయిల్స్ అంటే మొత్తం కూడా ఇచ్చేసేయండి. మీ కరెక్ట్ నేమ్ ఏదో ఇక్కడ మీరు రాసేసేయండి. ఇక్కడ మీ ఫోటోని అయితే అతికించండి. దాని తర్వాత ఇక్కడ మీ పేరు అనమాట, ఎస్ఎస్సి లేదా డిగ్రీ మెమోలో ఏ విధంగా ఉందో అది ఇక్కడ మీ నేమ్ అయితే ఇక్కడ రాయాలి, ఇక్కడ రాయాలన్నమాట ఈ గ్యాప్లో. సో ఇక్కడ రాసేసిన తర్వాత మీరు లాస్ట్ ఎక్కడైతే చదువుకున్నటువంటి కాలేజీలో అక్కడ మీరు సిగ్నేచర్ చేయించాలి. ఇది ఇక్కడ మీరు చేయాలి సిగ్నేచరు. సో ఇక్కడ వచ్చేసి మీరు లాస్ట్ ఎక్కడైతే చదువుకున్నారో ఇక్కడ చూడొచ్చు, మనకి లాస్ట్ మీరు ఎక్కడైతే చదువుకున్నారో ఆ కాలేజీలో ఆ కాలేజ్ ప్రిన్సిపాల్తో ఇక్కడ సిగ్నేచర్ చేయించి ఇక్కడ మీ యొక్క సీల్ వేపియాలన్నమాట. కాలేజ్ యొక్క ముద్ర వేపియాలి. ఇక్కడ ప్లేస్, డేట్ ఇవన్నీ వేసేసి ఈ యొక్క ఫామ్ని మీరు ఇన్విజిలేటర్కి ఎగ్జామ్ రాసేటప్పుడు అక్కడ మీరు ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి ఫోటోకి సంబంధించినటువంటిది ఒకసారి చూసినట్టయితే ఇది ఫోటోకి సంబంధించినటువంటి అప్లికేషన్ ఫామ్ అయితే మనకి ఇక్కడ పెట్టడం జరిగింది. ఒకసారి ఓపెన్ చేసి చూస్తా చూడండి. సో ఇక్కడ ఇది వచ్చేసి ఇది కూడా ఇప్పుడు డౌన్లోడ్ చేస్తాను. డౌన్లోడ్ చేసిన తర్వాత ఒకసారి చూస్తా చూడండి, మనకి ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట ఫోటోకి సంబంధించింది. సో సేమ్ ఇది ఒకే విధంగా ఉంటుంది, జస్ట్ కొంచెం చేంజ్ ఉంటుందన్నమాట. ఇక్కడ మీ యొక్క ఫోటోని అయితే పేస్ట్ చేయండి, అంటే అతికించండి. దాని తర్వాత మీ యొక్క పూర్తి డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇచ్చినటువంటి అన్ని డీటెయిల్స్ని మీరు రాసేసేయండి. ఇక్కడ ఇచ్చినటువంటి అన్ని డీటెయిల్స్ని అయితే మీరు రాయండి. రాసిన తర్వాత ఇక్కడ పైనకి స్క్రోల్ చేస్తే ఇక్కడ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మీ యొక్క సిగ్నేచర్ అయితే చేయండి. ఇక్కడ డేట్ ప్లేస్ చేసేసేయండి. దాని తర్వాత ఇక్కడ మీరు ఎక్కడైతే లాస్ట్ చదివారో, అంటే లాస్ట్గా ఏ కాలేజ్ చదివారో ఆ కాలేజీ యొక్క ప్రిన్సిపల్ తోటి మీరు సైన్ చేయించి, గెజిటెడ్ సైన్ చేయించి ఆ కాలేజీ సీల్ అంటే ఆ కాలేజీ ముద్రను అయితే మీరు ఇక్కడ వేయించండి. వేయించిన తర్వాత ఇక్కడ డేట్ ప్లేస్ రాసేసి సేమ్ ఇది ఉడకంగా మీరు ఇన్విజిలేటర్కి అయితే మీరు ఎగ్జామ్ టైంలో అయితే ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. దాంతోపాటు మనకు ఒక 3 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అనమాట. ఇక్కడ చూడండి, గుర్తుపెట్టుకోండి. ఓకే, అవి కూడా మీరు ఇవ్వాల్సి ఉంటుంది.
మీరు ఎగ్జామ్ టైంలో. సో ఇది అనమాట ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి. సో కాబట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరూ కూడా ఈ యొక్క వీడియోని అయితే ఖచ్చితంగా షేర్ చేయండి. నేను ఒక 100 లైక్స్ని అయితే ఆశిస్తున్నా. ఖచ్చితంగా ఒక లైక్ అయితే ఇవ్వండి. అండ్ అలాగే మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ రూపాయలు అయితే అడగండి. నేను ఎక్కడ అయితే మీకు ఖచ్చితంగా క్లారిఫై ఇస్తాను. ఇలాంటి ఉద్యోగ నోటిఫికేషన్ వీడియోలు మన ఛానల్లో ముందు చాలా రాబోతున్నాయండి. అవన్నీ కూడా మీరు మిస్ కాకుండా ఉండాలంటే ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. అండ్ మరొక ఉద్యోగ నోటిఫికేషన్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.